హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము కువైట్లో ఉన్నటువంటి సైంటిఫిక్ సెంటర్ని విజిట్ చేయబోతున్నాం అన్నమాట. కొత్తగా మన ఛానల్ని చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ చిత్రం కువైట్లోని ఆల్ సఫర్ స్క్వేర్ యొక్క చారిత్రక మార్పును చూపిస్తుంది. ఇది కువైట్ నగరంలో అర్బన్ సెంటర్కి సంబంధించిన 3D మోడల్ గురించి వివరించే బోర్డు. దీన్ని ఆర్కిటెక్ట్ మరియు అర్బన్ ప్లానర్ యూసఫ్ అవాద్ హుసేన్ తన అవార్డ్ యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్ మాస్టర్ థీసిస్ కోసం రూపొందించారు. తర్వాత ఆయన ఈ మోడల్ను ది సైంటిఫిక్ సెంటర్ ఆఫ్ కువైట్తో భాగస్వామ్యంగా ఈ ప్రదర్శనలో ఉంచారు. ఈ మోడల్ని 1:1000 స్కేల్లో 3D ప్రింట్ రూపంలో ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. దీనిలో మనకి చాలా తెలియని విషయాలు కూడా తెలుసుకోవచ్చండి. ప్రభుత్వం ఈ వృద్ధిని సక్రమంగా నిర్వహించడానికి 1952లో ఒక మాస్టర్ ప్లాన్ రూపొందించింది. పాత నగర గోడ నిర్మాణాన్ని ఆధారంగా తీసుకొని ఫస్ట్ రింగ్ రోడ్డుని నిర్మించారు. ఈ రహదారి నుండి కొత్త వీధులు పాము చిట్టు ఆకులా విస్తరించాయి. ఈ రహదారి కువైట్ నగర ప్రణాళికకు కేంద్ర బిందువుగా మారింది. నగరంలోని రహదారులు, ప్లాజాలు మరియు భవనాలు రూపకల్పన ఈ మాస్టర్ ప్లాన్కు అనుగుణంగా రూపొందించబడ్డాయి. కువైట్లోని అల్ షహీద్ పార్కు గురించి చారిత్రక మరియు ఆధునిక వివరాలను అందిస్తుంది. 1950లో కువైట్ వేగంగా అభివృద్ధి చెందుతున్న సమయంలో ప్రభుత్వం పాత నగర అంచు మరియు కొత్త అభివృద్ధి ప్రాంతాల మధ్య ఒక భూభాగాన్ని పబ్లిక్ పార్క్గా కేటాయించింది. ఈ ప్రాంతం తర్వాత అల్ షహీద్ పార్క్గా ప్రసిద్ధి చెందింది. కువైట్లోని ప్రసిద్ధ లిబరేషన్ టవర్ గురించి చారిత్రక మరియు నిర్మాణాత్మక వివరాలను మనకు తెలియజేస్తున్నాం. ఇరాక్ ఆక్రమణ సమయంలో టవర్ నిర్మాణం నిలిపివేయబడింది. తర్వాత ఇరాక్ సైన్యం వెనక్కి వెళ్ళిన తర్వాత కువైట్ ప్రజలు స్వతంత్ర్యాన్ని జరుపుకుంటూ ఈ భవనానికి లిబరేషన్ టవర్ అని పేరు పెట్టారు. టవర్ కువైట్ చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టాన్ని స్మరించడానికి నిర్మించబడింది. దీని ప్రత్యేకత ఏంటంటే మధ్యలో ఉన్న ఫ్లయింగ్ సాసర్ ఆకార భాగంలో టవర్లో ఉపయోగించిన అనోడైజ్డ్ అల్యూమినియం షెల్ తీవ్రమైన వేడిని తట్టుకునేలాగా రక్షణ కల్పించారు. అల్ షమియా గేట్ గురించి చారిత్రక వివరాలను అందిస్తుంది. కువైట్ నగరాన్ని ఒకప్పుడు అల్సూర్ అనే మందమైన గోడ రక్షించడానికి ఉండేదంట. ఈ గోడలోకి ప్రవేశించడానికి కేవలం 5 ద్వారాలు మాత్రమే ఉండేవి. వాటిలో ఒకటి అల్ షమియా గేట్. ఈ ద్వారాల వద్ద గార్డులు ప్రజలు, పశువులు మరియు వస్తువుల ప్రవాహానికి నియంత్రించేవారు. 1957లో ట్రాఫిక్ సౌకర్యం కోసం ఆ గోడను తొలగించారు. కానీ ఈ ద్వారాలను కువైట్ యొక్క సాంస్కృతిక వారసత్వంగా సంరక్షించారు. ఇవి నగర చరిత్రను గుర్తు చేసే విలువైన అవశేషాలు. 2020లో అదే ప్రదేశం ఆధునిక నగర రూపాన్ని సంతరించుకుంది. ఎత్తైన భవనాలు, అందమైన ఫౌంటైన్, బంగారు వంకర ఆకారంలో నిర్మాణం, పచ్చని తోటలు మరియు రహదారులు కలిపి ఇది ఒక ఆధునిక అర్బన్ స్క్వేర్గా మారింది. 1950ల తర్వాత అభివృద్ధిదారులు ఈ స్క్వేర్ను రహదారులు, ప్లాజాలు మరియు భవనాలతో పునర్నిర్మించారు. ఇది కువైట్ నగర అభివృద్ధి ప్రయాణానికి మంచి అద్భుతంగా ప్రతిబింబిస్తుంది. సాంప్రదాయం నుండి ఆధునికతను మార్పు. కువైట్లో చమురు కనుగొన్న తర్వాత నగరం వేగంగా విస్తరించింది.
ఈ ప్యానెల్ భూమి తిరగడం వల్ల ఏర్పడే స్పిన్నింగ్ తుఫానుల గురించి వివరిస్తుంది. భూమి భూమధ్య రేఖల వద్ద వేగంగా తిరుగుతుంది, కానీ ధ్రువాల వద్ద నెమ్మదిగా తిరుగుతుంది. ఈ వేగం తేడా కారణంగా గాలులు భూమి ఉపరితలంపై కదిలేటప్పుడు వాటి మార్గం వంగిపోతుంది. ఈ ప్రభావాన్ని కొరియోలిస్ ప్రభావం అని పిలుస్తారు. ఇది మనకు భూమి తిరగడం వలన వాతావరణంపై ఎంత ప్రభావం చూపుతుందో మరియు ప్రకృతి శక్తులు ఎలా సమన్వయంగా పనిచేస్తాయో అద్భుతంగా తెలియజేస్తుంది. ఇంజనీర్లు మరియు శాస్త్రవేత్తలు భూమి చుట్టూ తిరిగే ఉపగ్రహాలను అనేక ప్రయోజనాల కోసం రూపొందిస్తారు. కొన్ని భూమి ఉపరితల చిత్రాలను తీస్తాయి, మరికొన్ని వాతావరణ మార్పులను గమనిస్తాయి. కమ్యూనికేషన్ కంపెనీలు దూర ప్రాంతాలకు సమాచారాన్ని పంపడానికి ఉపగ్రహాలను ఉపయోగిస్తాయి. జియోసింక్రోనస్ కక్ష. చాలా ఉపగ్రహాలు జియోసింక్రోనస్ కక్షలో ప్రవేశపెట్టబడతాయి. ఇది ఒక వృత్తాకార కక్ష. ఇందులో ఉపగ్రహాలు భూమి తిరిగే వేగంతోనే తిరుగుతుంది, అంటే ఉపగ్రహం ఎప్పుడు భూమి మీదే ఒకే ప్రాంతంపై ఉంటుంది. దీనివల్ల ప్రయోజనం ఏంటంటే ఈ విధంగా ఉపగ్రహాలు నిరంతరం ఆ ప్రాంతం నుండి సమాచారం సేకరించగలదు లేదా పంపగలదు. ఉదాహరణకు వాతావరణ సమాచారం, టెలివిజన్ ప్రసారం లేదా ఇంటర్నెట్ డేటా పంపడం వంటి పనులు. ఇది భూమి మరియు అంతరిక్షం మధ్య నిరంతరం సంబంధాన్ని కొనసాగించడానికి చాలా ముఖ్యమైన సాంకేతికత. ఈ ప్యానెల్లో సూర్యుడు అంతర్గత నిర్మాణం గురించి వివరిస్తుంది. సూర్యుడు ప్రతి పొర తన ఉష్ణోగ్రత మరియు అందులో ఉన్న మూలకాల ఆధారంగా వేరువేరు తరంగ దైర్ఘ్యాల వద్ద శక్తి మరియు కాంతిని విడుదల చేస్తుంది. ఇందులో మీరు సూర్యుడు ఉపరితలంలోని ఒక భాగాన్ని ఎంచుకొని అది వివిధ లోతుల్లో ఎలా కనిపిస్తుందో తెలుసుకోవచ్చు. అలాగే కాలాన్ని ముందుకు లేదా వెనక్కి జరిపి సూర్యుడి లక్షణాలు కాలక్రమేణా ఎలా మారాయో కూడా పరిశీలించవచ్చు. ఫోటోస్పియర్ అనేది సూర్యుడి ఉపరితలం. శాస్త్రవేత్తలు పరిశీలించగలిగిన అత్యంత లోతైన పొర. భూమికి చేరే కాంతిలో ఎక్కువ భాగం ఈ ఫోటోస్పియర్ నుంచే వస్తుంది. ఈ ప్రదర్శన మనకు సూర్యుడి శక్తి ఉత్పత్తి విధానం, కాంతి వ్యాప్తి మరియు కాలానుగుణ మార్పులపై అద్భుతమైన అవగాహన ఇస్తుంది. ఈ పొరలో ప్లాస్మా అనే వేడి పదార్థం నిరంతరం కదులుతూ ఉంటుంది. అది పైకి ఎగిసి మళ్ళీ కిందకి దిగుతూ ఉంటుంది. ఈ కదలిక వల్ల ఫోటోస్పియర్ ఉపరితలంపై మచ్చల వంటి నమూనాలు ఏర్పడతాయి. ఈ ప్రదర్శనలో 1 కిలో బియ్యం ఇతర గ్రహాలపై ఎంత బరువుగా కనిపిస్తుందో చూపించబడింది. ఇది గురుత్వాకర్షణ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడానికి సరదాగా రూపొందించిన ప్రయోగం. భూమిపై 1 కిలో బియ్యం 1 కిలోగానే అనిపిస్తుంది. బుధుడు 1 కిలో బియ్యం కేవలం 0.38 కిలో బరువుగా అనిపిస్తుంది. శుక్రుడు 0.91 కిలో బరువుగా ఉంటుంది. అంగారకుడు 0.38 కిలోల బరువుగా ఉంటుంది. గురు 2.36 కిలో బరువుగా అనిపిస్తుంది. శని 1.06 కిలోల బరువు ఉంటుంది. యురేనస్ 0.89 కిలోల బరువుగా ఉంటుంది. నెప్ట్యూన్ 1.13 కిలోల బరువుగా ఉంటుంది. ప్రతి గ్రహం యొక్క పరిమాణం మరియు సాంద్రత ఆధారంగా గురుత్వాకర్షణ బలం మారుతుంది. పెద్ద లేదా అధిక సాంద్రత గల గ్రహాలు బలమైన గురుత్వాకర్షణ కలిగి ఉంటాయి. అందువల్ల వాటిపై వస్తువులు ఎక్కువగా బరువుగా అనిపిస్తాయి. చిన్న లేదా తక్కువ సాంద్రత గల గ్రహాలపై వస్తువులు తేలికగా కనిపిస్తాయి. బుధుడికి దాదాపు వాతావరణం లేదు. కేవలం ఉల్కాపాతం మరియు సూర్యగాలి వల్ల విడిపోయిన అణువులు పలుచని పొరలు మాత్రమే ఉంది. బుధుడు సూర్యుడికి అత్యంత సమీపంగా ఉన్న గ్రహం. దీని వ్యాసం సుమారు 4579 కిలోమీటర్లు మరియు దీని సంవత్సరం కేవలం 88 భూమి రోజులు మాత్రమే ఉంటుంది. సూర్యుడి నుండి దూరం సుమారు 5,79,00,000 కిలోమీటర్లు మరియు ఉపరితలం ఉష్ణోగ్రత సగటు 167 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది.
బుధుడు భూమి చంద్రుడి కంటే కొంచెం పెద్దగా ఉన్నాడు, కానీ కాలక్రమేణా చిన్నవాడవుతున్నాడు. దీని ఉపరితలంపై కనిపించే ముడతలు దీని గుండె భాగం చల్లబడుతూ కుదిస్తున్నదని సూచిస్తున్నాయి. దీంతో ఇది క్రిస్మస్లా ముడుచుకుంటుంది. ఇది మనకు భౌతిక శాస్త్రంలో ఒక అద్భుతమైన సూత్రాన్ని తెలియజేస్తుంది. గురుత్వాకర్షణ బలం = గ్రహం యొక్క ద్రవ్యరాశిపై దాని వ్యాసార్థమును చూపిస్తుంది. ఈ ప్రదర్శనలో అంతరిక్షంలో శబ్దం ఎందుకు ఉండదు అనే సూత్రాన్ని చూపిస్తున్నారు. ఇందులో 2 బటన్లు ఉన్నాయి. వాక్యూమ్ గాలిని బయటకు పంపి గాజు ఛాంబర్లో ఖాళీ స్థలం సృష్టిస్తుంది. రింగ్ బెల్ గంట మోగించి గాలి ఉన్నప్పుడు మరియు లేనప్పుడు కూడా శబ్దం ఎలా మారుతుందో వినిపిస్తుంది. శబ్దం అనేది గాలి అణువుల ద్వారా ప్రయాణించే తరంగం. గాలి ఉన్నప్పుడు అణువులు ఒకదానితో ఒకటి తాకుతూ శబ్దాన్ని మన చెవులకు చేరవేస్తాయి. కానీ గాలి లేకుండా వాక్యూమ్ ఏర్పడితే అణువులు లేకపోవడం వల్ల శబ్దం తరంగాలు ప్రయాణించలేవు. అందుకే అంతరిక్షంలో శబ్దం వినిపించదు. ఈ ప్రదర్శన మనకు శబ్ద ప్రయాణానికి మాధ్యమం అవసరమని మరియు అంతరిక్షం పూర్తిగా నిశ్శబ్దంగా ఉంటుందని చక్కగా అద్భుతంగా తెలియజేస్తుంది. ఈ ప్యానెల్లో మనకు అంతరిక్షం గురించి ఒక ముఖ్యమైన నిజాన్ని చెబుతుంది. ఇక్కడ గాలి అణువులు దాదాపు లేవు, అంటే మనం శ్వాసించడానికి అవసరమైన ఆక్సిజన్ లేదా గాలి అక్కడ ఉండదు. అందువల్ల మనుషులు అంతరిక్షంలో జీవించడానికి ప్రత్యేక పరికరాలు అవసరం. ఉదాహరణకు స్పేస్ సూట్, ఆక్సిజన్ ట్యాంకులు మరియు ప్రెషర్ కంట్రోల్ సిస్టమ్. ఇవి మన శరీరాన్ని రక్షించి శ్వాసించడానికి సహాయపడతాయి. ఈ ప్రదర్శన మనకు అంతరిక్షం ఎంత కఠినమైన మరియు ఖాళీ ప్రదేశమో అద్భుతంగా తెలియజేస్తుంది. ఈ ప్యానెల్లో మనకు వ్యోమగాములు అంతరిక్షంలో ఎలా జీవిస్తారో తెలియజేస్తుంది. అంతరిక్షంలో గాలి అణువులు దాదాపు లేవు, అందువల్ల అక్కడ గాలి ఒత్తిడి చాలా తక్కువగా ఉంటుంది. ఒక వ్యక్తి స్పేస్ సూట్ లేకుండా అంతరిక్షంలోకి వెళ్తే తక్కువ ఒత్తిడి కారణంగా మన ఊపిరితిత్తుల్లోని గాలి బయటకు పోతుంది, అందువల్ల ప్రాణాంతకం అవుతుంది. అందుకే వ్యోమగాములు ప్రెషర్ సూట్స్ ధరిస్తారు. ఈ సూట్స్ వారి శరీరానికి భూమి వాతావరణ ఒత్తిడికి సమానమైన గాలి బుడగల్లో ఉంచుతారు. దాని ద్వారా వారు సురక్షితంగా శ్వాసించగలుగుతారు. ఈ ప్రదర్శనలో నీరు ఎలా ఐస్గా మారుతుందో ప్రత్యక్షంగా చూడవచ్చు. స్ఫటికాలు ఎక్కడ ఏర్పడుతున్నాయో గమనించండి. అవి మీకు ఎలా కనిపిస్తున్నాయి? మొత్తం మంచును కరిగించి నీరు గాజు మీద పాకిన తర్వాత కొద్దిసేపు ఆగిన తర్వాత మీ వేళ్లతో మెల్లగా తాకండి. ఏమవుతుంది? సాధారణంగా నీరు నెమ్మదిగా మంచుగా మారుతుంది, అందువల్ల మనం ఆ ప్రక్రియను చూడలేము. కానీ ఈ చల్లని గాజు పలక వీటిని చాలా వేగంగా మంచుగా మారుస్తుంది. నీరు నెమ్మదిగా గడ్డకట్టినప్పుడు స్ఫటికాలు పొడవుగా ముళ్ళలాగా ఏర్పడతాయి. నీరు వేగంగా గడ్డకట్టినప్పుడు స్ఫటికాలు రెక్కల లేదా కంటి చిమ్మెలులాగా కనిపిస్తాయి. ఈ ప్రదర్శన మనకు ఘనీకరణ మరియు స్ఫటికాల నిర్మాణం ప్రక్రియను అద్భుతంగా చూపిస్తుంది. ప్రకృతి ఎంత అందంగా పనిచేస్తుందో ప్రత్యక్షంగా చూడగలుగుతాం. ఇది చాలా ఆసక్తికరమైన శాస్త్రీయ ప్రదర్శన ప్యానెల్. ఈ ప్యానెల్లో టర్బులెంట్ ఎయిర్ అనే అంశాన్ని చూపిస్తుంది, అంటే గాలి కదలికలో ఏర్పడే అల్లకల్లోలం. గాలి కదలికను పొగలోని నీటి బిందువులను స్పష్టంగా చూపిస్తాయి. మీరు చేతిలోని కదిలించినప్పుడు గాలి ప్రవాహం తిరుగుతూ అల్లకల్లోలంగా మారుతుంది. ఈ రకమైన కదలికను టర్బ్యులెన్స్ అంటారు. ఇది గాలి మాత్రమే కాదు, నీరు వంటి ఇతర ప్రదేశాల్లో కూడా జరుగుతుంది. ఇది చాలా ఆసక్తికరమైన శాస్త్రీయ ప్రదర్శన ప్యానెల్. ఈ ప్యానెల్లో టర్బులెంట్ ఫ్లూయిడ్స్ ఆర్ అన్ప్రెడిక్టబుల్ అనే అంశాన్ని వివరిస్తుంది. మొదటి ద్రవం సాఫీగా ప్రవహిస్తుంది, కానీ ప్రవాహం భంగం కలిగినప్పుడు అది చిన్నగా తిరుగుల రూపంలో విడిపోతుంది. ప్రతి తిరుగు వేరు దిశల్లోనే కదులుతుంది, అందువల్ల మొత్తం ప్రవాహం అనూహ్యంగా మారుతుంది. అంటే ద్రవాలు సాఫీగా ప్రవహించేటప్పుడు అవి ఒక్కసారిగా తిరుగుల ప్రవాహాలుగా విడిపోతాయి. భౌతిక శాస్త్రవేత్తలు ఇప్పటికీ టర్బ్యులెన్స్ను పూర్తిగా అంచనా వేయలేరు, ఎందుకంటే ఈ తిరుగుల్లో ఒకదానికొకటి అనూహ్యంగా పరస్పర చర్యలు చేస్తాయి. ఈ ప్రదర్శన మనకు ప్రకృతిలోని ద్రవాల కదలిక ఎంత సంక్లిష్టమైనదో మరియు గాలి, నీరు వంటి ద్రవాలు ఎలా అల్లకల్లోలంగా కదులుతాయో అద్భుతంగా తెలియజేస్తుంది. టర్బులెంట్ ఫ్లో అనేది వాయువు లేదా ద్రవం అస్తవ్యస్తంగా ప్రవహిస్తూ ఒకదానితో మరొకటి కలిసిపోవడం జరుగుతుంది. దీనికి విరుద్ధంగా లామినార్ ఫ్లో
ద్రవము లేదా వాయువు సమాంతర పొరలుగా లేదా మృదువైన మార్గంలో ఎలాంటి కలయిక లేకుండా ప్రవహిస్తుంది. ఈ చిత్రంలోని కన్ఫ్యూజ్డ్ సీ అనే ప్రదర్శన సముద్ర తరంగాల సృష్టి వెనుక ఉన్న శాస్త్రాన్ని అద్భుతంగా చూపిస్తుంది. గాలి వేగం ఎక్కువగా ఉన్నప్పుడు చిన్న నీటి సుడులు కూడా ఏర్పడవచ్చు. ఏం జరుగుతుంది? సముద్రం తీరంలో మనం చూసే తరంగాలు గాలి నీటి మీద కదలడం వల్ల ఏర్పడతాయి. ఈ ప్రదర్శనలో గాలి వేగాన్ని మార్చే ఒక నోబ్ ఉంటుంది. మీరు గాలి వేగాన్ని పెంచితే లేదా తగ్గిస్తే నీటిలో తరంగాల ఆకారం మారుతుంది. గాలి బలంగా వీచినప్పుడు లేదా చాలా దూరం ప్రయాణించినప్పుడు తరంగాలు పెద్దవిగా మారతాయి. ఈ ప్రదర్శనలలోని నీటి పాత్ర మరియు ఫ్యాను ఈ ప్రక్రియను చిన్న స్థాయిలో చూపిస్తాయి, అంటే తరంగాల ఉత్పత్తి ప్రక్రియలకు సూక్ష్మ నమూనా.